హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పొల్లూరు అమ్మాయి. నవరాత్రుల్లో అయితే కంపల్సరిగా ఒకరోజు పూజా కార్యక్రమం అనేది చేయించుకుంటానండి. ఆ రోజైతే మాత్రం నేను ప్రసాదం అయితే రవ్వ ప్రసాదం ప్రిపేర్ చేశాను. ఎప్పుడు కూడా పులిహార అనేది ప్రిపేర్ చేస్తానండి. ఈసారి అయితే రవ్వ ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే 2 కేజీల రవ్వ తీసుకున్నానండి. ఆ రవ్వ అయితే ఆ గిన్నెకి వచ్చింది. ఆ గిన్నె నిండా కూడా వచ్చిందండి. ఆ రవ్వనైతే మాత్రం కొంచెం కొంచెంగా బాగా రోస్ట్గా వేగేటట్టు చేసుకుంటున్నానండి. కొంచెం ఎర్రగా రావాలి, గోధుమ రంగు అనేది రవ్వ వస్తే మనకి ఫుడ్ కలర్ అనేది వాడాల్సిన అవసరం ఉండదు. అందుకనేసి కొంచెం కొంచెంగా ఎర్రగా వేపుకుంటున్నాను రవ్వ అనేది. ముందుగానే నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేపేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ రవ్వనైతే కొంచెం కొంచెంగా వేపుకుంటూ వచ్చామండి. అలాగే మనం తీసుకున్న గిన్నెకి 2 గిన్నెల వాటర్ అనేది తీసుకోవాలి. ఆ 2 గిన్నెల వాటర్ని తీసుకొని మనం వేడి చేసుకోవాలండి. ఈలోపు మనం ముందుగానే వేపుకున్న రవ్వలోకి 2 కేజీల రవ్వకి 4 కేజీల పంచదార తీసుకున్నానండి. 4 కేజీల పంచదారని కూడా మనం ముందుగా వేపుకున్న రవ్వలోకి వేసేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం ఎందుకంటే మనం వాటర్లో మిక్స్ చేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందండి. అందుకనే ముందుగానే కలిపేసుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనకి ఈ వాటర్ అనేది మరిగిపోతుందండి. వాటర్ మరిగిపోగానే ఒక గిన్నెతో పాలు అనేది పోసాము. మొత్తం 3 గిన్నెలండి. ఇలా పాలు పోసిన తర్వాత పాలను కూడా బాగా మరగనివ్వాలి. పాలు మరిగిన తర్వాత ఏంటంటే మనం ముందుగా రవ్వ కలిపి పెట్టుకున్నాం కదండి, పంచదార రవ్వ, అది కూడా వేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకొని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకరు కలుపుతూ ఉండాలి. ఉండలు అనేది కట్టకుండా మొత్తం అంతా కూడా చాలా బాగా వస్తుంది. నేనైతే ఎప్పుడు కూడా రవ్వ ప్రసాదం ఎక్కువ క్వాంటిటీలో చేయలేదండి. అందుకనే నేను ఆ బుజ్జమ్మని అలాగే చంటి గారిని పిలిచాను, హెల్ప్ చేసి పెడతారనేసి. వాళ్ళే చేశారండి. చాలా బాగా చేస్తారండి వీళ్ళు ప్రసాదాలు అయితే. అందుకని వాళ్ళు చూడండి మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఇదంతా కూడా అలా ప్రాసెస్ మీ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి దగ్గర పడేంత వరకు. ఇలా కలుపుతూ ఉన్నారండి. ఇక్కడైతే ఆ యాలక్కాయల పొడి కూడా వేసేసారు. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా నెయ్యి డాల్డా ఉంటుంది కదండి, అది వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మనకు ప్రసాదం చల్లారిన తర్వాత కూడా మెత్తగా అలాగే స్మూత్గా ఉంటుంది. అలాగే ఇదేంటి చూసారు, ఇలా కలుపుకుంటూ ఉన్నారండి వీళ్ళు. ఆ లాస్ట్లో ఏంటంటే మనం ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవడమే. చాలా బాగా కుదిరిందండి. మీ ఈ సంవత్సరం అయితే నేను ఇలా రవ్వ ప్రసాదంతో చేశానండి. మీరేం ప్రసాదాలు చేశారో ఈ దసరాలకి, ఈ నవరాత్రుల్లో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే ఇది దగ్గర పడిపోతుందండి. దీంట్లోకి అయితే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నీ వేసేసుకొని కాసేపు పక్కన ఉంచేద్దాము. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఏంటంటే మనకు తీసుకెళ్ళే క్యాన్లో తీసేసుకుంటే సరిపోతుంది. ప్రసాదం అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఈ సంవత్సరం అయితే చాలా బాగా అయిపోయిందండి మా పూజా కార్యక్రమం కూడా. మీలో ఎంతమంది నవరాత్రుల్లో పూజ చేయించుకుంటారో, ఏమేమి ప్రసాదాలు చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అలాగే మీ పొల్లూరు అమ్మాయి ఛానల్ని ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.